లోని ఒక ఇంజెక్షన్ తీసుకొని దీపిక బలవన్ మరణానికి పాల్పడ్డారు. మరీ ముఖ్యంగా ఆ దీపిక మరణం పూర్తిగా సందేహాత్మకంగా ఉండిపోయింది. ఎక్కడ చిక్కుముడి వీడలేదు. పోలీసులు తమదైన స్టైల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే తన ఫోన్కి సంబంధించి కాన్వర్సేషన్స్, తర్వాత ఆ చాటింగ్స్ ఇవన్నీ బయటకు తీసిన తర్వాత అర్థమైంది వాళ్ళకి సంథింగ్ ఫిషీ అని చెప్పి. అప్పుడు ఈ ప్రేమ కోణం బయటపడింది. మరి ఏడాది ప్రేమించిన రోజు ఏమైంది? ఏడాదిగా ప్రేమించుకున్నారు కదా. అంటే అంతకన్నా ముందు ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నారు, లేక పెళ్లి చేసుకుందని చెప్పి నిశ్చయించుకున్నారు, ఏదో జరిగింది. అలాంటప్పుడు ఆ వ్యక్తి కావాలనుకున్నప్పుడు ఇంకా దీపికతో ఎందుకు వచ్చినట్టు? దీపికను ఎందుకు కావాలనుకున్నట్టు? ఒకవేళ దీపిక కావాలనుకున్నప్పుడు వెంటనే చెప్పాలి అక్కడ, నేను ఆల్రెడీ లేదు, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్, నువ్వు నన్ను వద్దనుకుని వెళ్ళిపోయావు కాబట్టి నేను వేరే రిలేషన్ ఉన్నాను, నన్ను నమ్ముకుని ఇంకా అమ్మాయి ఉందని చెప్పి అక్కడ చెప్పాలి కదా. లేకపోతే దీపికనైనా ఒప్పించగలగాలి. నొప్పించి కాదు, ఒప్పించి. ఎందుకంటే రిలేషన్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజియస్ట్ థింగ్. వదులుకుంటే అంత వేగంగా వదిలిపోయేది కాదు. అదో గాయం. అది ఆ గాయం ఎంతలా ఉంటుందంటే బయటికి కనిపించే గాయాలకి ఏదో ఒక ఆయింట్మెంట్ పూస్తే లేకపోతే ఏదో ఒకటి చేస్తే తగ్గిపోతుందేమో, కనీసం కనిపిస్తుంది. కనిపించిన తర్వాత నలుగురు వచ్చి ఏదో రకంగా ఒక సర్ది చెప్పే ప్రయత్నమో లేకపోతే వాళ్ళకి తోచిన సలహా చెబితే ఆ గాయానికి కొంచెం కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనసుకు తగిలే గాయం ప్రతి ఒక్కరికి చెప్పుకోలేరు, అందరూ చెప్పుకోలేరు. అండ్ ద రిలేషన్షిప్ దట్టు. అండ్ ఈరోజు దీపిక ప్రాణాలు తీసుకుంది. అంత చదువుకున్న అమ్మాయి. బహుశా దీపిక ఆలోచించాల్సిందమ్మా మీరు, బికాస్ యువర్ అ డాక్టర్. రోజుకి ఎంతోమంది వందలాది మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. ఐ థింక్ మీరు ఎనస్థీషియా పేషెంట్గా తెలుస్తోంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ అదే కనుక జరిగితే మీరు ఎంత మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి తల్లి. పోతోపోయాడు ఈరోజు అమర్, కాకపోతే ఇంకొక సమర్. ప్రపంచంలో ఇంకా లేరా మనుషులు? అఫ్కోర్స్ ఆ రిలేషన్షిప్ గాయమయ్యే సందర్భంలో ఎవరిదైనా అతగాడు తప్ప లేకపోతే ఆమె తప్ప ఇంకెవరు లేరనుకుంటారు. దట్స్ ట్రూ, దట్ వెరీ కామన్. బట్ వెయిట్ ఫర్ ద టైమ్. ఆ మూమెంట్ కోసం ఆ మూమెంట్ ఆగండి. అతగాడు వదిలేసాడు అని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి వదిలేస్తుందని చెప్పి ప్రాణాలు తీసేసుకుంటామా? మనల్ని మనం ప్రేమించుకోలేమా? కనీసం మన ప్రాణం కన్నా వాళ్ళ ప్రాణం గురించి ఆలోచిస్తున్నారు కదా. వాళ్ళ ప్రాణం గురించి ఆలోచించే వాళ్ళు మరి మీ ప్రాణాల గురించి ఆలోచించుకోరా? మీ ప్రాణం అంటే మీకు అంత అలుసా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. రిలేషన్స్ ప్రేమ ప్యూర్, ఎవ్వరూ కాదంటారు దాన్ని. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు. చల్లనాయుడు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అండ్ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి అమర్ సాహస్ రెడ్డి నుంచి? సచిన్, ఈ దీపిక విషయంలో ఒక సంచలనం ముఖ్యంగా ఏదైతే ఉందో విధులు నిర్వహిస్తున్నటువంటి విజయవాడ GGH లో ఈమె అనస్థీషియా డాక్టర్ గా 4వ సంవత్సరం చదువుతున్నటువంటి నేపథ్యం విజయవాడ GGH లో ఈమె విధులు నిర్వహిస్తూ అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి దీపికకు చాలా పలు అనుమానాలు తలెత్తినటువంటి నేపథ్యం. ఏకంగా ఏం జరిగింది అసలు ఇక్కడ ఆమె డ్యూటీ చేస్తున్న సమయంలో జరిగిన అంశాలు, అందులో ముఖ్యంగా తన బాడీ మీద ఇంజెక్షన్స్ చేసినటువంటి గుర్తులు కనిపించడం వల్ల పెద్ద దుమారం రేగినటువంటి పరిస్థితి. ఏకంగా ఏదైతే ఉందో దీపిక ఆడ ప్రాణాలు కోల్పోవడం అనేది అందరినీ బాధించేటటువంటి విషయం. ముఖ్యంగా ఏదైతే ఉందో తను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి అతను కాదన్న నేపథ్యంలోనే ఏకంగా దీపిక ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి మనకు పూర్తిగా సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే దీపిక, అనంతపురం జిల్లాకి చెందినటువంటి దీపిక విజయవాడ GGH లో పనిచేస్తూ ఆ ప్రాణాలు కోల్పోవడం, ముఖ్యంగా తనతో అర్ధరాత్రి సమయంలో 2 గంటల పాటు ఫోన్ లో మాట్లాడినటువంటి పరిస్థితులు ఏకంగా తను తిరస్కరించాడనే ఉద్దేశంతోనే ఆమె ఏదైతే ఉందో ప్రాణాలు కోల్పోయేటటువంటి ఇంజెక్షన్ తనకు తానే వేసుకుని చనిపోయినట్టుగా మనకు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. అయితే ఇప్పటికే అతని ఎవరైతే ఉన్నా ప్రేమికుడిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు
అరెస్ట్ చేశారు. అయితే మొత్తం మీద ఇంకా పూర్తి దీంట్లో ఏమైనా ఇంకా పలు అంశాలపై పోలీసులు నిఘా ఉంచారా, ఇంకా ఎంక్వైరీ జరుగుతుందా అనేది ఇంకా పూర్తిగా గోప్యంగా ఉంచారు. మొత్తం మీద అయితే మాత్రం ఈ దాదాపు ఈ లవర్ ఎవరైతే ఉన్నారో అమర్ సాహస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీని వెనక ఇంకా ఏం జరిగింది, ఆ రోజు రాత్రి డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అంటే ఫోన్ సంభాషణ ఒక్కటే జరిగిందా, తన తిరస్కరించడమే కారణమా, ఇటువంటివన్నిటి కూడా ఇంకా పోలీసులు ఎంక్వైరీ పూర్తి క్షుణ్ణంగా చేసేటటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. మొత్తానికైతే ఇతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మరి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది ఇప్పటికే క్లియర్ అయిందా, ఇంకా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అనేది మాత్రం పోలీసులు ఇంకా బయటికి తెలపనటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి దీపికను ఇప్పటికే అంత్యక్రియలు ముగించారు. తల్లిదండ్రులు కూడా వారి బాధ అయితే వర్ణనాతీతం, వారి అరణ్య రోదనగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే తను చేతికొచ్చినటువంటి అమ్మాయి ముఖ్యంగా 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి 4th ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి ఈ రోజు తన కుటుంబానికి తమకు అండగా నిలిచేటటువంటి పరిస్థితుల్లో ఏకంగా విగత జీవిగా చూడడం అనేది తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. తను ఏం జరిగిందో ఏమో మాతో ఒక్కసారి ఏదైనా చెప్పినా కూడా మేము దాన్ని సాల్వ్ చేయడమో లేదంటే ఏదైనా చర్య చేపట్టడమో దాన్ని ఆ రకంగా ముందుకు వెళ్లే వాళ్ళం, కానీ ఈ రకంగా ఏకంగా ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఎందుకంటే ఈరోజు ఆమె రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున సేవలు అందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్నట్టు పూర్తి కోర్సు కంప్లీట్ చేసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా మంది పేషెంట్లను కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళని మెంటల్లీ ఇంకోటి లేకుంటే ఏదైనా కూడా ఈ సర్జరీస్ విషయంలో కావచ్చు వీటన్నిటిని రేపొద్దున యంగ్ జనరేషన్ రేపు ఫేస్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఏకంగా చిన్న అంశానికి ప్రాణాలు తీసుకోవడం అనేది ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే పోలీసులు పూర్తి సమాచారంతో ఇతన్ని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఇంట్రాగేషన్ ఏంటి, అతని నుంచి సమాచారం రాబడతారా మరి లేదంటే సహచరులతో ఇంకా సమాచారం రాబడతారా అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం. రైట్ చలనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం డాక్టర్ దీపిక కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. సీనియర్ అమర్ సాహస్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్